నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మరాఠా అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శివాజీ. శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచే శివాజీ అంటే ఎన్నో చారిత్రక ఘట్టాలు మదిలో కదలాడుతాయి. శివాజీ ఓ వ్యక్తి కాదు, మరాఠాల గడ్డపై జన్మించిన మహాశక్తి. ఆయన కీర్తి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. అవిభాజ్య భారతదేశంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. నిజానికి కూడా ఆయన పాలన ఓ స్వర్ణయుగం. మొఘల్ చక్రవర్తులకు కొరకరాని కొయ్యేలా 27 ఏళ్ల పాటు వారిని ముప్పు తిప్పులు పెట్టిన శివాజీ యుద్ధనీతి, రాజనీతిజ్ఞత మహోన్నతం. అంతటి గొప్ప చరిత్ర పురుషుడు గురించి భవిష్యత్ తరాలకు తెలపాలన్న సదాశయంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన నిలువెత్తు విగ్రహ నిర్మాణానికి పూనుకుంది. ముంబై సముద్ర తీరం వేదికగా 192 మీటర్ల విగ్రహం ఏర్పాటు చేయడానికి కంకణబద్ధమైంది. ఇంతకు ఛత్రపతి విగ్రహం ప్రత్యేకతలేంటి? విగ్రహ ఏర్పాటు విశేషాలేంటో ఓసారి పరిశీలిద్దాం. దేశ ఆర్థిక రాజధాని ముంబై సిగలో మరో మణిపూస వచ్చి చేరబోతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహానికి ముంబై తీరం వేదిక కానుంది. శత్రువుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన మరాఠా వీరకిశోరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం రూపంలో కనువిందు చేయనున్నాడు. పశ్చిమ భారతదేశంలో సుస్థిర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదిరించి నిలిచిన ధీరుడు ఛత్రపతి శివాజీ. 27 ఏళ్ల సుదీర్ఘకాలం యుద్ధాల్లో తలమునకలైనా ఎక్కడా పాలన నిర్లక్ష్యం చేయలేదు. జనరంజక పాలన అందించిన ఆ మనసున్న మహారాజును మరాఠా ప్రజలు ఇలవేల్పులా కొలుస్తారు. శివాజీ పేరు వింటే చాలు మహారాష్ట్ర ప్రజల గుండె ధైర్యంతో ఉప్పొంగుతుంది. నరాలు నిలువెల్లా పోరాట స్ఫూర్తితో నిండిపోతాయి. అలాంటి నిలువెత్తు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని చిరస్థాయిగా నిలపడానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అమెరికా న్యూయార్క్ అనగానే లిబర్టీ విగ్రహం మదిలో మెదులుతుంది. ఆ నిర్మాణం ఎత్తు 92 మీటర్లు. కొన్నేళ్ల వరకు అదే అత్యంత ఎత్తైనదిగా పేరుగాంచింది. అనంతర కాలంలో చైనాలో 153 మీటర్ల భారీ బుద్ధుడిని ప్రతిష్ఠించారు. ఇటీవల మన దేశంలో గుజరాత్ తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్ల పొడవుతో నిర్మించాలని తలపెట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి 192 మీటర్ల ఎత్తుతో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముంబై వద్ద అరేబియా సముద్రంలో ఆకాశాన్ని తాకుతుందా అనేలా మహావిగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన నీరు నింపిన కలశాలను మోదీ సముద్రంలో నిమజ్జనం చేశారు. కత్తి దూసి గుర్రంపై కథన రంగంలోకి దూకుతున్నట్లుగా ఉండే 630 అడుగుల శివాజీ మహారూపం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఘనత సాధించనుంది. ఈ నిర్మాణానికి దాదాపు 3600 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. విగ్రహం స్థలం రాజ్ భవన్ నుంచి 1.2 కిలోమీటర్లు, గిర్గావ్ నుంచి 3.6 కిలోమీటర్లు, నారిమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్లు ఉంటుంది. విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలం మొత్తం విస్తీర్ణం 15.96 హెక్టార్లు.
పర్యాటకంగా కూడా శివాజీ విగ్రహం అత్యంత ఆదరణ పొందనుంది. దేశ విదేశీ పర్యాటకులకు అద్భుత మజిలీగా నిలవనుంది. ఇందులో గ్రంథాలయం, యాంఫీథియేటర్, ఆక్వేరియం, ఐమాక్స్, ఆసుపత్రి, హెలిప్యాడ్, అతిథి గృహాలు, ఎగ్జిబిషన్ గ్యాలరీ కొలువుదీరనున్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న శివాజీ విగ్రహం ఆర్థిక నగరంగా భాసిల్లిన ముంబైకి ఇక సరికొత్త శోభను సంతరించి పెట్టనుంది. రోజూ కనీసం 10,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. విగ్రహం ఏర్పాటుకు పక్కా ప్రణాళికతో సాగుతున్నారు. ప్రపంచ స్థాయి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. గతంలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న సంస్థలు, వ్యక్తులను సంప్రదిస్తున్నారు. వారికి ఎదురైన కష్టనష్టాలు బేరీజు వేస్తున్నారు. శివాజీ విగ్రహం సముద్రంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అలలు ఉవ్వెత్తున ఎగసినప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సముద్రంలో గుడ్డు ఆకారంలో పైకి పొడుచుకు వచ్చిన రాతి ఉపరితలంపైనే ఈ ఏర్పాట్లన్నీ చేయనున్నారు. శివాజీ మహావిగ్రహాన్ని నోయిడాకు చెందిన ప్రముఖ శిల్పకారుడు 92 ఏళ్ల రామ్ సుతార్ రూపొందిస్తున్నారు. పరిగెత్తుతూ గాల్లోకి లేచిన అశ్వంపై 50 అడుగుల ఖడ్గాన్ని చేతపట్టుకున్న శివాజీ భారీ విగ్రహాన్ని పలు ముక్కలుగా నోయిడాలోని తమ ఫ్యాక్టరీలోనే తయారు చేసి ముంబైకి తీసుకొచ్చి విగ్రహంగా పేరుస్తారు. 228 అడుగుల మేర 20 అంతస్తుల వృత్తాకార వేదిక నిర్మించి ఆపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వేదికతో కలిపి ఈ విగ్రహం మొత్తం ఎత్తు 630 అడుగులు. దీని తయారీకి 1700 టన్నుల కంచు అవసరమవుతుందని అంచనా. వాస్తవానికి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. 1980లోనే బీజం పడిన 2004 మహారాష్ట్ర బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. 2009 నాటికి అది 700 కోట్ల రూపాయలకు చేరింది. 2013లో 1400 కోట్లుగా లెక్కగట్టారు. అంచనాలు ఘనంగా వేసినా కొన్ని కారణాలతో విగ్రహ నిర్మాణానికి మాత్రం అడుగు ముందుకు పడలేదు. 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం విగ్రహం ఏర్పాటుకు 3600 కోట్ల రూపాయలవుతాయని లెక్కగట్టారు. జూన్ 16న పట్టాభిషిక్తుడైన శివాజీ ఛత్రపతి అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. తన రాజ్యానికి స్వరాజ్ అని నామకరణం చేశాడు. సైన్యాన్ని సమాయత్తం చేయడంలోనూ గెరిల్లా యుద్ధాల తంత్రంలోనూ శివాజీ అసమాన ప్రతిభ శత్రువుకు మరణ శాసనమే. యుద్ధంలో గెలిచి ఆక్రమించుకున్న రాజ్యంలో ఉండే ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు ఏమాత్రం హాని తలపెట్టేవాడు కాదు. యుద్ధంలో పట్టుబడ్డ వారిని గౌరవిస్తూ స్త్రీలను తల్లిలా భావిస్తూ అందరి మన్ననలు పొందాడు. ढगढगत्या भूमीत रुदला मातीत वाढला. పరిపాలనలో శివాజీ ప్రజా సంక్షేమానికి బాటలు పరిచాడు. ఇందుకోసం చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందుకే శివాజీ పాలనకు చరిత్రకారులు 100కి 100 మార్కులు వేస్తారు. ప్రజల బాగోగులకు పెద్దపీట వేసిన వాడిగా కీర్తించారు. పరమత సహనం పాటిస్తూ అన్ని మతాలను ఒకే రీతిలో చూసేవాడు. రైతు సంక్షేమాన్ని, ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని శివాజీ భూమి శిస్తు, రెవెన్యూ విధానాన్ని రూపొందించాడు. భూమి శిస్తు శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. పాలనలో తనకు సహకరించడానికి 8 మంది మంత్రులను నియమించుకున్నాడు. వారిని అష్టప్రధానులుగా పిలిచేవారు. వీరిలో పీష్వా అత్యంత ప్రధానమైన వ్యక్తి. అతనిది ప్రధానమంత్రి హోదా. చక్రవర్తి తరువాత స్థానం పీష్వాదే. రాజశాసనాలపై పీష్వా అధికార ముద్ర ఉండేది.
मर्द मराठा मर्द मराठा ప్రపంచంలో అతి భారీ విగ్రహాలన్నింటి ఏర్పాటు వెనుక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. శివాజీ గొప్పతనం, ఆయన అందించిన స్ఫూర్తి భారతావనికే పరిమితం కాలేదు. అమెరికాతో 20 ఏళ్ల పాటు యుద్ధం చేసి కొరకరాని కొయ్యగా నిలిచిన చిన్న దేశం వియత్నాంలోని హోచిమిన్ నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహం దర్శనమిస్తుంది. శివాజీకి వియత్నాంకు ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే తిరుగులేని సైనిక సంపత్తి ఉన్న అమెరికాకు తలవంచకుండా పోరాడడంలో వియత్నాం మన శివాజీనే ఆదర్శంగా తీసుకుంది. శత్రువులపై శివాజీ మెరుపుదాడులే స్ఫూర్తిగా అమెరికాను తాము ఎదిరించామంటూ ఛత్రపతి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పారు. ఇటీవల గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం తరువాత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ విగ్రహమే. 2018 కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబైలోని సముద్ర తీరాన ఏర్పాటైతే ఇదే ప్రపంచంలో ఎత్తైన విగ్రహంగా చరిత్ర పుటల్లోకెక్కుతుంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. తొలి 5 ఆర్థిక శక్తుల్లో మన దేశం ఉండడానికి కారణం ఆ బలమైన పునాదులే. 90% కన్నా ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు జరిగే దేశం. అడుగడుగున అవినీతి, నల్లధనం, ఉద్యోగస్వామ్యం మేటలు వేసినప్పటికీ ఈ స్థాయిలో పురోగమించడం అంటే మామూలు విషయం కాదు. ఈ పరిస్థితుల్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఒక్కసారిగా అన్ని రకాల ఆర్థిక సమస్యలకు మూల కారణమైన వాటిపై ఉక్కుపాదం మోపారు ప్రధాని మోదీ. లక్ష్యం ఒక్కటే, సామాన్యుడి ప్రతి పైసా ఎక్కడికి పోతోందో తెలియాలి. అలా జరగాలంటే పారదర్శకత రావాలి. అది కావాలంటే డిజిటల్ చెల్లింపులు ఒక్కటే మార్గం. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం మరోవైపు ముఖ్యమంత్రుల స్థాయిలో మరో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాల మేలైన సూచనలను ఆహ్వానించింది. ఈ కమిటీలు చెప్పేదొక్కటే, భారం కాకుండా డిజిటలీకరణ జరగాలి. అందుకోసం వీలైనంత మేరకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తే లక్ష్యం మరింత సులువుగా సాగుతుంది. భారత్లో ఉన్న ఆర్థిక మూలాలు ప్రపంచంలోనే ఏ సంపన్న దేశానికి తీసిపోవు. కాకపోతే ఇక్కడ పేరుకుపోయిన అవినీతి, నల్లధనం కారణంగా ఎప్పుడో అగ్రస్థానానికి చేరాల్సిన మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని మేటి ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూనే ఉంది. స్థూల దేశీయోత్పత్తి పరంగా బ్రిటన్ను తలదన్నిన ఇండియా ప్రపంచంలో తొలి 5 మేటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇటీవల ఆవిర్భవించడమే ఇందుకు నిదర్శనం. నిజానికి దేశ ప్రగతికి అడ్డంకులుగా మారిన నల్లధనం, అవినీతి వంటివి లేకపోతే భారత్ 4వ స్థానంలో ఉన్న జర్మనీతో పోటీ పడేదని ఆర్థిక నిపుణులు చెప్పే మాట. ప్రపంచంలో అగ్రస్థానం పొందేందుకు భారత్కు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికెక్కడ రాజ్యమేలుతున్న అవినీతి ఆ లక్ష్యం సాధించడంలో వెనుకడుగు వేసేలా చేస్తోంది. అందుకే అవినీతి అంతానికి పంతం పట్టిన మోదీ సర్కారు పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నగదు రహిత లావాదేవీలతో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ విప్లవం ఫలితం సాధించాలంటే నగదు చలామణి తగ్గాలి. అందుకు ముందస్తు చర్యగా పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల్ని నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గేలా చేసింది. 90% నగదు సహిత లావాదేవీలు జరిగే దేశంలో ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లే విధంగా చేయడం అనుకున్నంత సులువు కాదు. ఈ సమస్యల్ని ముందే గుర్తించిన కేంద్రం చెల్లింపుల వ్యవస్థలో డిజిటలీకరణకు చోటు కల్పించేందుకు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ పి వటల్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇటీవలే 13 సిఫార్సులతో నివేదిక అందించింది. అలాగే వాటి అమలుకు నిర్దిష్ట సమయం సూచించింది.
ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించాలంటే ప్రోత్సాహకాలు అందించాలన్నది కమిటీ తొలి సూచన. అలాగే చెల్లింపుల విషయంలో కొత్తగా నియంత్రణాధికార సంస్థ ఏర్పాటు చేయాలన్నది మరో సూచన చేసింది. ఆ సంస్థ కూడా ఆర్బీఐ పరిధిలోనే పనిచేయాలి. ఆర్బీఐ పరిధిలో ఇప్పటికే ఉన్న మరో పర్యవేక్షణ నియంత్రణాధికార సంస్థకు స్వతంత్ర హోదా ఇవ్వాలి. వినియోగదారులు తమ పన్నుల్ని కార్డులు, ఈ వాలెట్ ద్వారా చెల్లించేలా విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని సూచించింది వటల్ కమిటీ. నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులపై వసూలు చేస్తున్న రుసుములన్నీ ఉపసంహరించాలి. అవసరమైతే వాటిని ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కూడా చెల్లింపులకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ విధానం అనుసరించేటట్టు ప్రజల్ని సిద్ధం చేయాలని వటల్ కమిటీ సూచించింది. అదేవిధంగా ఏ విధమైన చెల్లింపులైనా డిజిటల్ పద్ధతిలో జరిపినప్పటికీ వాటికి తగిన ప్రోత్సాహకాలు అందించాలి. రాయితీలు, క్యాష్ బ్యాక్ లాంటి తాయిలాలు ఇవ్వాలని సూచించింది. చిన్న మొత్తంలో జరిపే చెల్లింపులు కూడా డిజిటల్ పద్ధతిలో జరపడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఇలాంటి చెల్లింపులు స్వీకరించేందుకు ఉపయోగించే పరికరాలపై దిగుమతి సుంకం ఎత్తివేయాలన్నది కమిటీ మరో సూచన. వటల్ కమిటీ తన నివేదిక 20 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందించింది. అందులోని కొన్ని సూచనలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అసలు డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించాలని నిర్ణయించడంలో ముఖ్య ఉద్దేశం ప్రస్తుత స్థూల దేశీయ ఉత్పత్తిలో 12% ఉన్న నగదు నిష్పత్తిని సగానికి సగం తగ్గించడమే. అంటే వచ్చే 3 ఏళ్ల కాలంలో అది 6% తగ్గించాలని వటల్ కమిటీ ప్రతిపాదించింది. దేశంలో సామాన్య ప్రజలు తమ డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని భావించాలి. నగదు రహిత లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలకు తావుండదని, కష్టార్జితం ఎక్కడికి పోదని భావించేలా చేయాలని, అప్పుడే డిజిటల్ చెల్లింపులు విజయవంతమవుతాయని పేర్కొంది వటల్ కమిటీ. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటే పూర్తిగా నోట్లు లేకపోవడం కాదు, నగదును తక్కువగా ఉపయోగించడమేనన్నది ప్రభుత్వ ఉద్దేశం. డిజిటల్ లావాదేవీల కారణంగా ప్రజల సొమ్మంతా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమవుతోంది. అప్పుడిక నల్లధనం మాటే ఉండదు. ప్రజా జీవనంలోని అన్ని లావాదేవీలు డబ్బు చుట్టే పరిభ్రమిస్తుండడం, అందులోనూ పెద్ద నోట్లే 86% ఉండడం వల్ల అవినీతికి, నల్లధనం పోగుపడ్డానికి కారణమయ్యాయి. ఈ రెండే కాదు, తీవ్రవాదం, ఆర్థిక మూలాలు, నకిలీ కరెన్సీ సైతం పెద్ద నోట్ల చుట్టే తిరిగేవి. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయం వాటిని చావుదెబ్బ కొట్టేలా చేసింది. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలు గతంతో పోలిస్తే తగ్గాయి. మరోవైపు ప్రభుత్వ ప్రకటనలు చూస్తే పెద్ద నోట్ల రద్దుకు సరిపడా కొత్త నోట్లను భర్తీ చేసే అవకాశాలు లేవు. అలా చేస్తే మళ్లీ నగదు ప్రవాహం ఎక్కువైపోతోంది. అదే జరిగితే ఏ లక్ష్యం కోసమైతే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో వాటి మూల కారణమే నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం కరెన్సీ సరఫరా నియంత్రణ ద్వారా వ్యవస్థలో నగదు నిష్పత్తిని 10% తగ్గించనుందని తెలుస్తోంది. కొత్తలో కొంచెం ఇబ్బందికరమే అయినా వాటిలో ఉన్న సౌలభ్యాలు అనుభవంలోకి వస్తే డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడతారు ప్రజలు. కూర్చున్న చోటు నుంచే కాలు కదపకుండా చిటికెలో పనులు జరిగిపోతుంటే ఎవరికి మాత్రం నచ్చదు? ప్రస్తుతం దేశంలో అందరి మనస్తత్వం ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా వెంటనే పనైపోవాలి. వేచి చూసే ఓపిక లేదు, సహనం అంతకన్నా లేదు. ఓ రకంగా అవినీతి మూలాలకు అది ఓ కారణం. డిజిటల్ చెల్లింపుల్లో అలాంటి అవకాశం లేదు. కొత్త వాతావరణానికి తగ్గట్లుగా నియంత్రణల సడలింపు వంటి వాటితో డిజిటల్ ఉద్యమం ఖచ్చితమైన ఫలితాలు సాధిస్తోంది. వీటికి తోడు చెల్లింపుల్లో కొత్త అవకాశాలు కల్పిస్తూ బ్యాంకులు, వాటికి పోటీగా చెల్లింపు సంస్థలు తలపడితే వినియోగదారులకు జరిగేది మేలే. వటల్ కమిటీ చెప్పింది అదే. డిజిటల్ విప్లవంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందన్న మాటలు వినడానికి బాగానే ఉంటాయి. అయితే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరేది. అలాగే డిజిటల్ లావాదేవీలపై వేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం సూచనలు కూడా దాదాపు వటల్ కమిటీ సూచనలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆ ఉపసంఘం జనవరి తొలి వారంలో ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక అందించనుంది.
తర్వాత నివేదికను వెబ్సైట్లో పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. వచ్చే సూచనలు, సలహాలు అనుసరించి కార్యాచరణ ప్రణాళిక, తుది నివేదిక రూపొందిస్తారు. డిజిటల్ లావాదేవీలు భారం కారాదని ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సూచన సామాన్యుల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. నగదు లావాదేవీల కంటే డిజిటల్ లావాదేవీల్లో లాభం ఉంటేనే ప్రజల ఆలోచన ధోరణి మారుతుంది అన్నది ముఖ్యమంత్రుల కమిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. నగదుతో చేసే లావాదేవీల కన్నా డిజిటల్ లావాదేవీలకు ఖర్చు ఎక్కువైతే ప్రజలు నగదు వైపే ఆసక్తి చూపిస్తారు. అందుకే డిజిటల్ చెల్లింపులపై సేవా పన్ను మినహాయింపును డిసెంబర్ 31 తర్వాతే కాదు, మార్చి 31 తర్వాత భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది కమిటీ. కొత్తగా మౌలిక సౌకర్యాల అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న వాటితోనే డిజిటల్ లావాదేవీలు జరపాలంటే అందుకు ఆధార్ పే, యూఎస్ఎస్డి, యూపీఐలను విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం నొక్కి చెప్పారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతరత్రా అంశాలపై భద్రతాపరమైన సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే 14444 హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. Without having additional infrastructure, this is the low-hanging fruit. Existing infrastructure by adding small device that is biometric, and also existing feature phone or smartphone, we can go in a big way for mobile currency. Even banks, they have to go for Aadhaar seeding. Around 1 or 3 banks they have done as on today. Even other banks, both private banks and public sector banks, they have to do Aadhaar seeding. Then in this country, those who don't have even feature phone, they can have facility, and also they can do shopping very easily, very comfortably. For all these things, again, incentives also we have discussed how to give incentives for digital currency. Very soon we are going to give in our report. డిజిటల్ చెల్లింపుల కోసం ఫోన్ సౌకర్యం లేకుండా చేసే లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానమే ఇందుకు నిదర్శనం. మరోవైపు గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 1,50,000 బ్యాంకు ఖాతాలు ఉంటే దేశంలో 70% జనాభా ఉన్న గ్రామాల్లో వాటి సంఖ్య 50,000. బ్యాంకు ఖాతాల విషయానికి వస్తే 25 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. 30 కోట్ల మందికి రూపే కార్డులు ఉంటే అందులో 20 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు ఉన్న పేదలేనని తెలుస్తోంది. కూలీనాలి చేసుకునే నిరక్షరాస్యులైన వీరిని డిజిటల్ బాట పట్టించడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి వారికి ముందుగా అవగాహన కల్పించి డిజిటల్ లావాదేవీల వల్ల జరిగే మేలును వారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. మౌలిక సౌకర్యాల విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాల్లో సామాన్య ప్రజానికానికి అనవసరమైన ఇబ్బందులు కలిగితే డిజిటల్ చెల్లింపుల విషయంలో వారు అసలు ముందుకు రారు. అందుకే గ్రామాల్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. గ్రామాల్లో ముఖ్యంగా చిన్న నోట్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. వాటి సరఫరాను పెంచితే వారికి సౌకర్యంగా ఉంటుంది. తమ అవసరాలు తీరిన తర్వాత ఎలాంటి మార్పునైనా స్వీకరించేందుకు ముందుకు వస్తారు సామాన్య జనం. డిజిటల్ నగదు రహిత చెల్లింపుల గురించి ఆఖరిగా చెప్పుకోవాల్సిన మాట ఒక్కటే. మంచి జరుగుతుంది అంటే ఎవరు మాత్రం వద్దంటారు? కావాల్సిందల్లా వారికి నచ్చే రీతిలో అర్థమయ్యేలా చెప్పటమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.